మీ అన్నదమ్ముల మధ్య వివాదం అనేది వ్యక్తిగతమా, ఆర్థికమా, రాజకీయమా? సార్ మాకు వ్యాపార విభేదాలు ఎప్పుడో 1998 నుంచి మాకు వ్యాపార విభేదాలు ఉన్నాయి. మా తాతగారు స్థాపించిన ట్రావెల్స్ అంటే ఎప్పటి నుంచో మాకు ఓల్డెస్ట్ ట్రావెల్స్ ఇండియాలోనే మాది ఓల్డెస్ట్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషను. ఆ ఆర్గనైజేషన్లో విభేదాలు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, కుటుంబం బాగుండాలి, కుటుంబంలో సమస్యలు రాకూడదని చెప్పి అటువంటి వ్యాపారాన్ని కూడా ఆయనకు వదిలేసి నేను బయటకు వచ్చాను. కానీ పదే పదే అదే సమస్యలు రావటం వల్ల ఏదైతే కుటుంబ సమస్య రాకూడదన్నానో అనుకున్నానో అదే కుటుంబ సమస్య పద్దాకా రిపీట్ అవటం వల్ల కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే మా ఇద్దరి మధ్యలో ఉన్నాయని నేను గత 1999 నుంచి అటువంటి ఇబ్బందికర పరిస్థితులు ప్రతిసారి ఉంటానే ఉన్నాయి. అవి ఓన్లీ వ్యాపార వ్యక్తిగత విభేదాలు, రాజకీయ విభేదాలు ఏ రోజు. ఎందుకంటే మీరు చూస్తే 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళారు. ఆ సమయంలో కూడా నేను పార్టీ మారకపోయినా వ్యక్తిగతంగా ఆయనకి సపోర్ట్ చేశాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మేము మాట్లాడుకోకపోయినా 2013-14లో చంద్రబాబు నాయుడు గారు ఎంపీ సీట్ ఇస్తే మా కుటుంబానికి మాకు అత్యంత ఇష్టమైన నాయకుడు ఒక ఎంపీ సీట్ ఇచ్చారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయకూడదని వచ్చి అందరం కలిసికట్టుగా ఉండి ఆయన గెలిపించుకునే దాంట్లో నేను చాలా ముఖ్య పాత్ర పోషించాను. 19 అధికారం కోల్పోయినాక, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నాక, రాష్ట్ర ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నాకే మళ్ళీ విజయవాడ నగరంలో నా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టాను.